రోజు వచ్చి జిలేబీ తయారండి. దానికోసం ముందుగా 2 కప్స్ మైదా పిండి అండి. 2 కప్స్ మైదా మెజర్మెంట్స్ తోటి తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇంకా చూడండి, 2 కప్స్ మైదా వచ్చేసి 1 ఇన్స్టెంట్ జిలేబీ కాబట్టి 1 కప్పు పెరుగు, 1 స్పూన్ వచ్చేసి వంట సోడా, 1 స్పూన్ వచ్చేసి లెమన్ జ్యూస్ అండి. ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మన దోశ పిండి, ఇడ్లీ పిండి ఎలాగుంటుందో అలాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇదిగోండి, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇదిగోండి, పిండి అయితే ఇలా జారుగా కలుపుకోవాలండి. రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పిండి ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు బెల్లం కూడా తీసుకోవాలండి. ఇవన్నీ స్టవ్ వెలిగించుకొని 1 కప్పు చక్కెర అండి. నేనైతే ఎక్కువ వేయట్లేను. 1 కప్పుకు 2 కప్స్ 2 కప్స్కి 2 వేసుకోవచ్చు, కానీ నేను 1 వేస్తున్నాను అండి. చూడండి, పాకం మరుగుతుందండి. కొంచెం లేత పాకం వచ్చినాక పాకం బంద్ చేసుకోవాలి. ఇది కూడా నేను ఫ్రైకి అయితే ఆయిల్ పోస్తున్నాను అండి. మరీ ఎక్కువ వేడి కావాల్సిన అవసరం లేదండి. వేడి అయిపోయినంటే ఉత్తానే అది అయిపోతాయండి. లైట్గా ఆయిల్ వేడికి మీడియం ఫ్లేమ్కి వచ్చినాక ఆయిల్లో జిలేబీలు వేసుకోవాలండి. ఇదిగో నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్లో వేసుకున్నాను అండి. దీనికి ఒక హోల్ చేసుకుంటే కింద సరిపోతుందండి, మన జిలేబీ చేసుకోవచ్చండి. ఇదిగోండి, నేను ఫస్ట్ టైం ట్రై చేసినానండి జిలేబీ. వేసిన చక్కెరలాగా ఎట్లయితుంది చూడండి. మీరు కూడా ఇలాగ వేసుకోండి. 2 సైడ్ టర్న్ చేసుకొని కాలినాక పాకం వల్ల వేసుకొని తీసుకోవడమే అండి. అప్పుడు ఇక మన జిలేబీ రెడీ అయిపోతుంది. చివరికైతే మన జిలేబీ రెడీ అండి. నేనైతే ఏ ఫుడ్ కలర్ వాడలేదు, అది ఆప్షన్, మీ ఇష్టం. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మొత్తానికి మన టేస్టీ ఇన్స్టెంట్ జిలేబీ రెడీ.